మెయిన్‌గా ఇప్పుడు పిల్లల బిహేవియర్‌లో చేంజ్ వచ్చినప్పుడు ఏ ఏజ్‌లో ఫస్ట్ మనల్ని సంప్రదించాలంటారు? ఇప్పుడు మనం ఏంటంటే బిహేవియర్ ఒక్కటే ఇష్యూ ఉందంటే స్పీచ్ ఇష్యూ లేదని అర్థం అక్కడ. ఓకే, బిహేవియర్ ఇష్యూ అంటే మీరు పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అది ఫస్ట్ స్టాండర్డ్ కానీ సెకండ్ స్టాండర్డ్ కానీ టీచర్స్ చెప్తాడు ఎడ్యుకేషన్ పరంగా మాకు కంప్లైంట్స్ అనేటివి ఏ విధంగా ఉన్నాయి, బిహేవియర్ పరంగా ఏ విధంగా ఉన్నాయి, కంప్లైంట్స్ ఉన్నాయి చెప్తున్నారు. మనం దాన్ని మాత్రం ఈజీగా తీసుకోకూడదు. సో ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో చూస్తున్న పిల్లలు ఏంటంటే మిర్రర్ ఇమేజ్ రాస్తున్నారు. మిర్రర్ ఇమేజ్ అంటే లెర్నింగ్ డిజేబిలిటీ పిల్లలు ఎలా రాస్తారో అలా ఏ విధంగా 3ని ఉల్టా, ఇప్పుడు మనం 3 ఇలా రాస్తే మిర్రర్ లో ఉల్టా 3 కనిపిస్తుంది కదా, అలా డీకి కన్ఫ్యూజన్. అంటే బి ఇట్లా రైట్ సైడ్ కర్వ, ఇట్లా లెఫ్ట్ సైడ్ కర్వ, అక్కడికి ప్రాబ్లం అవుతుంది. ఎం ఎలా రాయాలి, డబ్ల్యూ ఎలా రాయాలి కన్ఫ్యూజన్, పి క్యూ కన్ఫ్యూజన్, 5 S 2 కన్ఫ్యూజన్. ఈ లెటర్స్ లో కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. నెంబర్స్ కానివ్వండి 6కి 9కి కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో వాళ్ళు ఎలా పర్సీవ్ చేసుకుంటున్నారు, ప్రతిసారి ఒక టీచర్ కంప్లైంట్ చేస్తున్నారు మీ వాడు రాయట్లేదు క్లాస్ రూమ్లో, ఓరల్గా అన్న చెప్తున్నాడు కానీ రైటింగ్ స్కిల్స్ అనేవి చాలా పూర్గా ఉన్నాయంటే మనం అనుకోవద్దు ఏజ్తో వస్తుంది, ఇప్పుడు చిన్న పిల్లోడు కదా, వేరే క్లాస్మేట్ అదే ఏజ్ రాస్తున్నారు కదా, రైట్. సో అక్కడ మనం టేక్ కేర్ చేయాలి. అంటే ఆయన పర్సీవ్ చేసుకోవడమే ఆ విధంగా పర్సీవ్ చేసుకుంటున్నాడా, లేకపోతే ఆయన ఐడెంటిఫై బీడీకి కన్ఫ్యూజ్ అవుతున్నాడా. ఇప్పుడు మనకు లెర్నింగ్ డిజేబిలిటీలో డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్కాల్కులియా ఉంటుంది. అంటే చదవడానికి రాదు, ఈవెన్ 9th స్టాండర్డ్ వచ్చినా కూడా చదవడానికి రాదు. ఒక పారాగ్రాఫ్ చదవాలంటే హీ మే టేక్ 2 hours. ఒక్కొక్క లెటర్ చదవాలి, ఈవెన్ ఫోనిక్స్ కూడా ప్రాపర్గా రాకపోవచ్చు, కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇంకా రాయడంలో కన్ఫ్యూజన్, మ్యాథమెటిక్లో కన్ఫ్యూజన్ ఉంటుంది. మ్యాథ్స్ మనం ఎంత నేర్పించినా వాళ్ళకి రిసీవ్ చేసుకోలేరు, అది అడిషన్స్ కానీ సబ్స్ట్రాక్షన్స్ కానీ మల్టిప్లికేషన్ ఏదైతే ఉందో అవి చేయలేరు. ఇవన్నీ మనకు స్కూల్ నుంచి కంప్లైంట్ వస్తుందంటే డెఫినెట్గా మీరు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ని మీరు సంప్రదించాలి. ఎందుకు అని అంటే వాళ్ళ బ్రెయిన్ అండ్ ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ ఎలా ఉంది. బికాస్ మనం ఆ బోర్డు పైన చూసింది 3ని ప్రాపర్గానే చూస్తున్నాం, మన బ్రెయిన్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది, ఎందుకు కన్ఫ్యూజన్.